జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ హాజరై స్వర్గీయ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ ఆయన పార్టీకి చేసిన సేవలు, ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ స్పీకర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క 27వ వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. పెద్దలు శ్రీపాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా స్పీకర్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరి కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఇతర నియోజకవర్గ ప్రజలకు కూడా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి పనిచేసినటువంటి నేత ఈరోజు దుద్దిళ్ల శ్రీపాదరావు గారు. మరి ఈరోజు ఒకవైపు మంత్రిని మొత్తం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క మంత్రి నియోజకవర్గాన్ని పక్కనున్నటువంటి అప్పుడున్నటువంటి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ప్రాంతాన్ని కూడా ఎప్పటికప్పుడు మన యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా కూడా పనిచేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారు. వారు ఈరోజు ఈ ప్రాంతంలో లేకపోవడం చాలా బాధాకరం. రేపు రాబోయే రోజులలో కూడా పెద్దలు శ్రీపాదరావు గారి యొక్క ఆశయ సాధనకై, అదేవిధంగా వారి అడుగుజాడుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎందుకంటే పెద్దలు శ్రీపాదరావు గారు అంటే ఒక అజాత శత్రువు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీపాదరావు గారికి అసలు శత్రువులే లేరంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వ్యక్తి మరి శ్రీపాదరావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక తీరని లోటని, వారు ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీపాదరావు, జై జై శ్రీపాదరావు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. శ్రీపాదరావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మహానుభావుడు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకే వన్నె తెచ్చిన, కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీపాదరావు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే శ్రీపాదరావు గారు అని మన ఢిల్లీ లెవెల్లో కూడా మారుమోగిన వ్యక్తి. ఇక్కడ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలను డెవలప్మెంట్ చేసినటువంటి మహానీయుడు. అతడు మన మధ్యలో లేకపోవడము చాలా బాధాకరమైన విషయము. అతని ఆశయాలను మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అతని ఆశయాలను కొనసాగించాలని చెప్పని కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీపాదరావు గారు అయినటువంటి 27వ వర్ధంతిని జరుపుకోవడం, ఈరోజు మేము కాంగ్రెస్ కౌన్సిల్గా గెలిచి ఆయన వర్ధంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు, ఆశయాలకు కట్టుబడి బడుగు బలహీన వర్గాల అత్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను, పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఎన్నో పథకాలను అందించినటువంటి మహానుభావుడు. పెద్దపల్లి, కరీంనగర్ మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్గా చేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావుని వర్ధంతి జరుపుకోవడం సంతోషకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేసి ఆయన ఆశయాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం.